అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. గెలిపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని జనసేన పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. యువత, మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తామంటున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో సమావేశం ముగియడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, భవిష్యత్తులో జనసేన పార్టీ ఎటువంటి కార్యక్రమాలు రూపొందించి జనంలోకి వెళ్తుందో ఒకసారి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకున్నాం. సార్, ఈరోజు కీలకమైనటువంటి సమావేశాలు ముగిస్తాయి కదా, వీనిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ప్రజల్లోకి జనసేన పార్టీని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగు నిర్వహించడం జరిగింది. ఈ కమిటీలో అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని అనేక అంశాల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. ఎలక్షన్లో కంటెస్ట్ చేసే యాస్పిరెంట్స్ ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళో ఆ యాస్పిరెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళ బయోడేటాని తీసుకొని ఆ స్క్రీనింగ్ కమిటీకి సబ్మిట్ చేయాల్సిన ప్రొసీజర్ గురించి కూడా చర్చించడం జరిగింది. ఈరోజు బయోడేటా అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉండాలి, అభ్యర్థుల నుంచి ఏ డీటెయిల్స్ తీసుకోవాలి, వాటి మీద చర్చ జరిపి ఆ అప్లికేషన్ ఫామ్ని కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఈరోజు ఆ స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్ని కూడా ఫైనల్ చేసి వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళు ప్రాసెస్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, అది కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇవే కాకుండా రాష్ట్రంలోనే అనేక సమస్యల మీద వెదర్ ఇస్ ఏ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి, అలానే అనేక విషయాల మీద చర్చించాము. అంటే యువతకు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇస్తాం, ఎన్నికల్లో వారందరికీ అవకాశం కల్పిస్తామని గతంలో ప్రకటించారు కదా, ఆ వైపు ఏమన్నా అడుగులేసే అవకాశం ఉందా? జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాల్లోనే అవి మనం చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా మనం అది చెప్పడం జరిగింది. యువతకి, ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేస్తామని. ఆ విధంగానే మనం ఇప్పుడు వేస్తున్న కమిటీలు కూడా, ఇప్పుడు పార్టీ కమిటీలు మీరు చూసే ఉంటారు, మొట్టమొదటి కమిటీ కూడా మహిళల కమిటీయే ఏర్పాటు చేసి అది అనౌన్స్ చేయడం జరిగింది. అలానే అన్ని కమిటీల్లో కూడా మహిళలకి అగ్రస్థానం, పెద్దపీట వేయడం జరుగుతుంది. అలానే బీసీ వర్గాల వారికి, బలహీన వర్గాల వారికి కూడా సరైన పొజిషన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటినీ పార్టీ అధ్యక్షులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారు. అంటే ఎన్నికలకి తక్కువ రోజుల సమయం ఉంది కదా, ఏమన్నా బస్సు యాత్ర కానీ లేదంటే బహిరంగ సభలు అట్లాంటికి సంబంధించి ఏమన్నా కార్యాచరణ రూపొందించారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని టోటల్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో దాన్ని పార్టీ నుంచి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటించడమే కాకుండా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు తీసుకెళ్ళడానికి కార్యరూపణ సిద్ధం చేశాం. అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి ఈ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరణ చేయడం జరుగుతుంది. వారి దరఖాస్తులను కూడా పూర్తిగా స్క్రీనింగ్ కమిటీ అప్డేట్ చేసిన తర్వాత అధిష్టాన నిర్ణయమే తీసుకొని వాటిని ఫైనల్ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో ఎన్నికలకు సిద్ధమైనటువంటి జనసేన పార్టీ అభ్యర్థులను కూడా ఖరారు చేయడానికి సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్.